హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగాల నియం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. ఈరోజు చాలా డిఫరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. 2 వేరియేషన్స్లో అంటే 4 పోస్టర్స్ని మనం ఇక్కడ నోటిఫై చేయాలి. ముందుగా తాడాసన అండ్ లెఫ్ట్ రైట్ స్ట్రెచింగ్ లూజింగ్ మూమెంట్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, గాలి తీసుకుంటూ గాలి వదలాలి. సో బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. థైస్కి అండ్ అబ్డమన్కి, బ్యాక్ లంబర్ స్ట్రెంత్కి అండ్ బ్యాక్ రిప్స్కి అండ్ షోల్డర్ స్ట్రెంత్కి అండ్ ఎట్ ఏ టైం అండ్ రిస్ట్ జాయింట్కి, ఎల్బో జాయింట్కి అన్ని వేస్లో ఈ యొక్క 4 పోస్టర్స్ ప్రెజర్ అనేది మీకు నోటిఫై అవుతుంది. ఈ విధంగా 10 seconds పోస్టర్ హోల్డ్. ఆఫ్టర్ గో టు పాదహస్తాసన, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, బ్రీత్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ కంటిన్యూ శశంకాసన, హ్యాండ్స్ బ్యాక్ క్యాచ్, ఇన్హేల్ ఎక్సేల్. ఎందుకంటే హ్యాండ్స్ బ్యాక్ క్యాచ్ చేసినప్పుడే షోల్డర్స్ పైన ఉన్న మజిల్ అన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతుందండి. మళ్ళీ అగైన్ కాంప్లిమెంటరీ పోస్ట్ వస్తుంది, ఎందుకంటే హ్యాండ్స్ కంప్లీట్ లూజ్ ఉంటుంది. ఇప్పుడు శశంకాసనలోకి వెళ్తున్నప్పుడు ఆ హ్యాండ్స్ బ్యాక్ క్యాచ్ చేసినప్పుడు నెక్ సైడ్ వచ్చే అప్పర్ మజిల్స్ ఏవైతున్నాయో షోల్డర్ మజిల్స్ అనేవి స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ 5 rounds ఆఫ్టర్ 5 rounds తర్వాత సర్పాసన్ పోస్టర్ హోల్డ్, కంప్లీట్ లెగ్ ఫ్లాట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 10 seconds తర్వాత గో టు భుజంగాసన, ఎల్బో జాయింట్ సపోర్ట్ టు. ఈ విధంగా 10 seconds పోస్టర్ హోల్డ్, ఇన్హేల్ ఎక్సేల్. సో ఇన్హేల్ ఎక్సేల్, మళ్ళీ అగైన్ కంటిన్యూ సర్పాసన్. సో లోయర్ అబ్డమన్కి అండ్ షోల్డర్స్కి అండ్ లంబర్కి స్ట్రెంత్ అండ్ హిప్ మజిల్ టైట్ అండ్. సో ఇక్కడ ఎట్ ఏ టైం మనకి ఏం జరుగుతుందంటే అబ్డమన్కి అండ్ బ్యాక్ మజిల్కి లంబర్కి ఆ వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్. అండ్ ఎట్ ఏ టైం స్ట్రెంత్ అండ్ మజిల్ స్ట్రెంత్ అండ్ నర్వ్ స్ట్రెంత్ అండ్ ఫిట్నెస్ ఉంటుంది. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీత్ ఎంత ఎక్కువగా తీసుకుంటుంటే బాడీకి ఇమ్యూనిటీ సిస్టంలో పవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ మనం చేసే యాక్టివిటీస్లో అంటే డే యాక్టివిటీస్లో ఏవైతే పనులు చేస్తామో ఆ పనులకి సరిపడా బాడీకి ఆ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. చూసారుగా, బ్యాక్ టు మళ్ళీ అగైన్ సర్పాసన నుంచి శశంకాసన వచ్చాము. ఆఫ్టర్ స్లోలీ స్టాండింగ్ పొజిషన్ టు పాదహస్తాసన. చూడండి, పాదహస్తాసనలో 10 seconds పోస్టర్ హోల్డ్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, మళ్ళీ అగైన్ కంటిన్యూ గో టు శశంకాసన్ స్లోలీ. సో మళ్ళీ అగైన్ బ్యాక్ ప్రెజర్ అండ్ అగైన్ కంటిన్యూ స్లోలీ అండ్ సర్పాసన్ ఆఫ్టర్ 10 seconds. ఆఫ్టర్ 10 seconds సర్పాసన్, 10 seconds ఈ విధంగా పోస్టర్లో ఉండి మళ్ళీ ఆఫ్టర్ స్లోలీ గో టు భుజంగాసన్, ఎల్బో జాయింట్ సపోర్టు. ఈ విధంగా ఎక్కువగా రౌండ్ చేస్తూ ఉండాలి. మనకి సాధ్యమైనంత రౌండ్ చేస్తూ మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తుంటే సూపర్ ప్రెజర్ ఎక్కడికి ఆ ప్రెజర్ ఎక్కడికి మిస్ అవ్వదు. సో రిజల్ట్ కూడా అంతే ఫాస్ట్గా మనకు ఉంటుంది. ఆఫ్టర్ శవాసన్ ఈ విధంగా 10 seconds. హరి ఓం సాయి.